హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక మత్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఒయాసిస్ ఫర్టిలిటీ, సూర్యారావుపేట, విజయవాడ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒబేసిటీ అండ్ ఫర్టిలిటీ. అంటే ఒబేసిటీ ఉండటం వల్ల మనకి ఫర్టిలిటీ మీద ఉన్న ఎఫెక్ట్స్ ఏంటో చూసుకుందాం. సో ఫస్ట్ అసలు ఒబేసిటీ అని ఎప్పుడు అంటాము? జనరల్లీ మనందరికీ బిఎంఐ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేయొచ్చండి. అంటే మనకి హైట్కి తగ్గట్టు మనం ఎంత బరువు ఉండాలి దాన్ని ఎలా చూస్తాము అంటే బిఎంఐ ద్వారా చూస్తాం. సో ఈ బిఎంఐ చూసిన తర్వాత దీనికి నార్మల్ వాల్యూ వచ్చి <25. బట్ ఏషియన్స్ అంటే పర్టికులర్లీ ఇండియన్ పాపులేషన్కి మనం దాన్ని 23 కట్ ఆఫ్గా తీసుకుంటాం. సో హెల్దీ బిఎంఐ ఎప్పుడు 23 కన్నా తక్కువ ఉండాలన్నమాట. బట్ దానికన్నా ఎక్కువ ఉండి 30 వరకు ఉంటే దీన్ని ఓవర్ వెయిట్ అంటాం. 30 కన్నా ఎబోవ్ ఉంటే ఒబేసిటీ అంటాం అన్నమాట. బట్ హెల్దీ వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అయినా ఒబేసిటీ అయినా మనకి వెయిట్ పెరిగే కొద్దీ బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్సులిన్ అనేది ఒక మెటబాలిక్ హార్మోన్. అంటే మీరు తీసుకున్న ఆహారాన్ని దాన్ని ఎనర్జీగా చేసి అదేవిధంగా దాన్ని రిజర్వ్గా ఎనర్జీ రిజర్వ్స్ని స్టోర్ చేయడానికి ఈ మెటబాలిజంని అన్నిటినీ చూసేది ఇన్సులిన్ అనే హార్మోన్. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడు ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో చూస్తుంటాం అన్నమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఒబేసిటీ వల్ల యాజ్ సచ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆడవాళ్ళలో చూసుకుంటే మనకి జనరల్లీ ప్రతి నెల ఆడవాళ్ళలో అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంటుంది. ఈ రిలీజ్ అవుతున్న టైంలో ఆ ఫాలికల్ గ్రో అవుతున్నప్పుడు ఆ ఫాలికల్ నుంచి కూడా మనకి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈస్ట్రోజన్ తర్వాత ప్రొజెస్ట్రాన్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో మనకి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఫాలికల్ అనేది పెరగకపోవచ్చు. మోస్ట్లీ పీసీఓఎస్ ఉండొచ్చు అనమాట. సో ఇలా పీసీఓఎస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఫాలికల్ గ్రోత్ అవ్వదు. ఈ గ్రో అవ్వని ఫాలికల్స్ అనేవి అక్కడే పూల్ అయిపోతాయి. అండ్ ఫాలికల్ గ్రో అవ్వకపోవటం వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఇలా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే దాన్ని మనం యానోవులేషన్ అని కూడా అంటాము. ఎగ్ రిలీజ్ అవ్వనప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఒబేసిటీ ఉండి కొందరికి రెగ్యులర్గా సైకిల్స్ వస్తాయి, ఎగ్ రిలీజ్ అవ్వచ్చు కూడా. బట్ అలాంటి టైంలో కూడా ఎగ్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉండొచ్చు. ఒకవేళ రిలీజ్ అయిన ఎగ్ ఎంబ్రియో అయిన తర్వాత అంటే ఫర్టిలైజ్ అయ్యి తర్వాత ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచి లోపల అతుక్కునే టైంలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే వీళ్ళకి నెక్స్ట్ ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. అంటే గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి షుగర్ అండ్ బీపీ ఇంకా చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకనే కంపల్సరీ మనం ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా వెయిట్ లాస్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అడ్వైస్ చేస్తాం. అదేవిధంగా ఒబేసిటీ వల్ల ఒక్కొక్కసారి మనకి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ కూడా చూడొచ్చు అనమాట. సో ఏ విధంగా చూసుకున్నా చాలా స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ ఫర్టిలిటీలో చాలా స్టేజెస్ని మనం ఒబేసిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అందుకనే హెల్దీ వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం మగవాళ్ళకి చూసుకున్నా సరే ఒబేసిటీ ఉండటం వల్ల మళ్ళీ ముందు చెప్పుకున్నట్టే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ క్వాలిటీ కూడా తక్కువ ఉండొచ్చు. సో అందుకనే ఏ విధంగా చూసుకున్నా బెటర్ స్పర్మ్ బెటర్ ఎగ్ కావాలి, బెటర్ ప్రెగ్నెన్సీ గుడ్ సక్సెస్ కావాలి అంటే కంపల్సరీ ఒబేసిటీని చెక్లో పెట్టుకుని హెల్దీ వెయిట్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.